ముదిగొండ పక్కన రాఘాపురం అండి మాది. రేటు ఇక్కడ మా మార్కెట్కి వస్తే ఇక్కడ రేటు గిట్టుబాటు రేటు పడట్లేదండి. ఇక్కడ 100 తక్కువ 7,000 ఇట్లా అంటారు. ఇక్కడికి వస్తే 5,500 5,600 ఇట్లా 4,000 ఇట్లా రేటు తక్కువగా ఉంటారు. మిల్లు కాడికి సిరిసి కాడికి వేసిపోతున్నాం, ఖరీదారులు లోన పోతుంది, బండి రైతుల్లో అనగబెట్టి ఉంచుతారు. ఆడ వచ్చే ఆటోలు ఇది టార్ రోజులు కిరాయికి రావట్లేదు. 3 రోజులు 4 రోజులు ఉండాలంటే మా కిరాయికి గిట్టుబాటు కావట్లేదు అని రావట్లేదు. మార్కెట్కి వస్తున్నాం, మార్కెట్కి ఎట్లా ఉంటుంది. రైతు అటు కానీ ఇటు కానీ పరిస్థితులు అయిపోతుంది. ఎటు అంత అప్పులు ఎక్కువ అవుతున్నాయి. పంట ఉందని చెప్పి అప్పు సప్పు తీసుకుని వచ్చి ఇంట్లో 4-5 మనుషులు ఉన్న తెప్పలు పడ్డా కూడా మాకు ఇంట్లో వెళ్ళేటట్టు లేదు. రైతు గిట్టుబాటు రేటు లేదు మాకు. ఇది రైతు పరిస్థితి. మందులు దాగి సచ్చే కాడికి వస్తుంది. అధికారులు ఏమంటారు, మీకు క్వాలిటీ బాగుంటలేదు అది ఇది అని అంటారు. మొన్నటిదానికి వర్షాలు పడ్డాయి, అందరు చూస్తూనే ఉంటారు సార్. అందరూ మొన్న పంట నష్టం ఎంత నష్టం అయింది చూస్తూనే ఉంటారుగా. అది ఇక్కడికి వస్తున్నాయి, ఇక్కడ ఈ రేటు, అక్కడికి పోతున్నాం అక్కడ అది ఆ రేటు. సిరిసే పెట్టేది ఏందో ఇక్కడ మార్కెట్ దగ్గర పెడితే అయితే బేరం పడిపోతే ఇటు అమ్ముకుంటాం కలిసిది. కానీ మిల్లుల దగ్గర పెడితే రైతు బేరగాలతో కొంటారు సార్. మాది పట్టించుకోవట్లే. ఒక 6 ఎకరాలు వేసిన దాని పత్తి తీయాలంటే కేజీకి 20 రూపాయలు 22 రూపాయలు అవుతుంది. ఆటో ఛార్జీ 2,000 వేసిందన్న. అసలు ఏమైనా రైతుకి మిగలటలేదు. ₹1 మిగలట. ఇప్పుడు ఇవాళ 5,000 6,000 కొంటారు. బెస్ట్ అయితే 6,000 లేకపోతే 5,000. ఇక అసలు రైతు మా సీసీ ఖరీదు అంటారు. సీసీ ఎక్కడ కొంటుందా మార్కెట్లో? ఎక్కడైనా కొన్నారా? ఇప్పుడు అధికారి వచ్చిండు ఏమని చెప్పిండు, 4 మాటలు చెప్పిండు, రాండి అక్కడికి పోదామని తీసుకొని పోయిండు. ఇందాకేమన్నారు గేట్లు వేయాలన్నారు. వేసారా గేట్లు? వేయలేదు. ఎందుకు వేస్తారు? వేయరు. వాళ్ళు కుంభకెదురు. ఇప్పుడు పెద్ద ఈ పత్తి రైతుల దగ్గర పత్తి ఎంత చేసిపోయి ఖరీదారుదే వాడికి బాగుంది. రైతు ఎక్కడ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? దానికి సమాధానం చెప్పట్లేదే. మార్కెట్ వాళ్ళు ఇవ్వాలా? ఎవరైనా అధికారులు వస్తేనే వాళ్ళు వస్తారు. లేదా కుర్చీలు గేట్ కూడా దాటరు. అక్కడ మొత్తం దర్వాజా కూడా దాటరు. చెప్పుకొని ఇప్పటికైనా నీ మాట్లాడతా. అది సంగతి. మా పరిస్థితి, రైతుల పరిస్థితి మందు బుడ్డి ఖాయం. మందు బుడ్డి తాగే స్థాయికి వచ్చింది. అదే వచ్చింది. ఇప్పుడు ఏముంది? 5,000 పోతుందన్న. 5,000 5,200 6,000 బెస్ట్. అంతకాడికి ఎక్కువైతే లేదు. అసలు పాట ఆడితే జెండా పాట లేదుగా. లేదు అసలు జెండా పాట ఎవరు పెట్టి. ఇప్పుడు అడిగిన నేను అడిగితే జెండా పాట లేదన్నాడు. అంతకుముందు ఉంది, గతంలో ఉంది. మరి ఏడింది లేదు. ఎందుకు లేదు? ఎవరికి ఉంది? మరి అదే నేనేమంటున్నా, 2 మద్దతు ధర చెబుతారు 8,000 చెప్తారు. 8,000 ఎవరు కొంటాడు? ఆ సీసీ 8,000 అంటాడు. 7,000 ఇది అంటాడు. ఏడ కొనడు? 7,000 కొంటాడు. కొనవను బెస్ట్ కొనవను. మరి 7,000 పెట్టి 6,000 బెస్ట్. అసలు తగ్గేది లేదు. అది ఆ ప్రభుత్వం మంచిగా ఉందండి. ఇది మొన్నపోయి కాంగ్రెస్ ప్రభుత్వం. నేను చెప్తున్నా, గుండె మీద చేసుకొని చెప్తున్నా. ఏది ఇవాళ నీ మందు బుడ్డి కొనాలంటే 5,000 2,000 3,000 అవుతుంది. ఎంత 10 ML లేదు, 2,000 అవుతుంది. నీ 2,000 వేసిపోయి మందు కొడితే అది సత్తా అసలు నల్లి పోట్ల రోగం పోట్ల. మళ్ళీ ఇంకోటి చెప్పి ఇగో ఇది కొని అది కొని మాట్లాడుతుండ్రి. వాడు తెచ్చి కొట్ట ఇటు తెచ్చుకుని ఇటు నాశనం అయిపోవటం. ఇడు ఆడ అప్పు మోపు అవుతుంది. ఆడేడు తీసుకొచ్చి మంచిగా పుట్టుదలను కూడా తీసుకొచ్చి పెడతాను. తీర చేతి కాడికి వస్తే ₹1 మిగలటంలే. ఏం చేయాలి చెప్పు? దాని పరిస్థితి ఏం చేయాలి చెప్పండి మీరే. మా డిమాండ్ ఏంది? రేటు రావాలా, రైతుకి ఏదైనా కల్పించాలా. 2 లక్షలు మాకు చేస్తారు. ఒక ఊరికి 10 మంది చేసిండు, మనం మోపించిండు. ఇప్పుడు కేసీఆర్ చీరలు ఇప్పుడు మన దసరాకి ఇచ్చే చీరలు ఇప్పుడు మహిళల కంట ఈ డోక్రా వాళ్ళకి ఇస్తారంట. అంటే ఈ మిగతా వాళ్ళు ఓట్లు వేయలేరు. ఎవడు వాళ్ళు డోక్రా వాళ్ళు ఎత్తున గెలిచిండా రేవంత్ రెడ్డి గారు? చెప్పండి. 5,000 6,000 కొంటున్నారు. 6,000 కొంటున్నారు. 7,000 దాకా ఉంది. 8,000 లేదు. ఇవాళ మరీ దారుణంగా అడుగుతున్నారు. ఇవాళ మళ్ళీ 5,000 6,500 5,800 అట్లా అడుగుతున్నారు. ఏం డిమాండ్ అయింది? వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళ ఇష్టం. ఇంటి తెచ్చినప్పుడు ఇంకెంతకైనా అమ్మని తప్పదు. ఇంటికి తీసుకువెళ్ళంగా. ఇక ఎంతకంత వాళ్ళకి వదిలేసి వెళ్ళిపోవడం. ఒక 3 ఎకరాలు. ఇంతకుముందు బాగానే 6,500 7,000 పోయింది. మరి ఇవ్వాలనే లాస్ట్ తగ్గించుకుంటున్నారు. ఏ చేసేది ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళు ఎవరు? అదే బాగుంది అప్పుడు. ఇప్పుడు ఏముంది? అసలు ఏం లేదు. అని మందు కట్ట రేటు పెరగడం, కూలీలు ఇలా మందు కట్ట కూడా ఇలా 1,500 అమ్మిన ఇలా 2,000 అయినాయి మందు కట్టలు కూడా. ఇది తీస్తే ₹30 కేజీ. దీన్ని తీసుకోవడం కూడా రావట్లేదు. కొంతమంది అసలు దున్నేసినాం చీలలో. దున్ని ఇంకా మొక్కజొన్న వేసుకున్నారు. ఇంకా అది ఎట్లా ఉంటుందో తెలియదు. మొదటి ధర ఏముంది సార్? 6,000 ఉంది.
సీసీ రేటు ఎంత ఉండాలి? 7,500 ఉండాలి, 7-8 ఉండాలి సార్. దాంట్లో ఇప్పుడు ఈ రైతులకి ఏం మిగులుతుంది? కూలోళ్ళకి 30 రూపాయలు కేజీ. ఇక దానికి సరిసేగం తొక్కటం రావటం వాడికి ఆడికి లెవెల్ అయింది. రైతులకి ఏం లేదు, పరిస్థితి ఘోరంగా ఉంది ఈ సంవత్సరం. వానల పడ్డ కాబట్టి పత్తి చేలు అట్ట పోయినాయి, తోటలు కూడా ఎర్రబారుతుంది, నల్లిలు వచ్చేసింది. రైతుల బాధలు కొద్దిగా ఘోరంగా ఉంది పరిస్థితి. ఇక అదే ఇంతకుముందు కూడా కొద్దిగా పర్వాలేదు, కానీ ఈ సంవత్సరమే కొద్దిగా ఇబ్బంది అయింది. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కొద్దిగా పర్వాలేదు, ఇబ్బంది లేదు. కానీ ఇంటికాడ వచ్చి కొన్నారు పత్తి. ఇప్పుడు ఇంటికాడ కూడా డొకటోళ్ళు లేరు. అధికారులు ఏముంది, వాళ్ళు ఏముంది సార్, వాళ్ళు కమిషన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కమిషన్ తీసుకొని ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మన బస్సులు తెస్తే ఎంతో అంత అమ్మాయి పెట్టి కమిషన్ వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళకి ఏం చేస్తారు వాళ్ళు? అదే ఓకే సార్. డిమాండ్ ఏమి సార్? 7,500 దాకా పోవాలి పత్తి. మరి 6,000 బెస్ట్ 6,000 అంటుంది. 4,000 నుంచి 5,000. 5,000 ఉంటే ఏం గిట్టుబాటు అయింది? 30 రూపాయలు కేజీ సార్. దాంట్లో మనకి రైతులకి ఏమొస్తుంది? ఘోరంగా ఉంది పరిస్థితి. ఇది 3 ఎకరాలు ఉంది పత్తి ధర. ఇక రేటు కాలేదు, 5,000 5,500కి అట్లా అడుగుతున్నారు. వాన పడి మొత్తం పోయినాయి, ఏం లేదు. పంట టమాటా వేసినా టమాటా పోయినాయి, చిక్కుడు వేసినా చిక్కుడు పోయినాయి. ఏం లేదు సార్ నా పరిస్థితి. ఇంతకుముందు బాగానే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి లేదా? లేదు, మంచి లేదు. బాజీ జీకల తండ 3 ఎకరాలు. ఏం లేదు అసలు, ఎస్ట్ కూలి వాళ్ళకే సరిపోతున్నాయి. మేము కూలి చేసి వాళ్ళకి ఇవ్వాలి, అట్లా ఉంది. అంత ముందే బాగుంది, అంత ముందే బాగుంది. ఇప్పుడు ఏం సుఖం లేదు. 2 ఎకరాలకి తీసుకొచ్చినా అవి కూలి వాళ్ళకే సరిపోతుంది. 24 బస్తాలు అయినాయి, కూలి వాళ్ళకే సరిపోతుంది. పైసా కూడా మింగలవు. రేటు కూడా ఏం లేదుగా. రేట్ ఏం 5,000 5,500 అట్లా ఉంది రేటు. 4,000 కూడా ఉంది. 7,000 8,000 అయితే కూలి వాళ్ళకే సరిపోతాయి. ఏం సుఖం ఉంది? సుఖం ఏం సుఖం లేదు. చేసిన కష్టం మా దాంట్లో సరిపోవటం లే. అంజనేయులు. అంజనేయులు ఏ ఊరు? గుందానపురం. ఎన్ని ఎకరాలు తీసుకొచ్చినావు? ఎకరా నాకు ఎకరా తీసుకొచ్చిన. ఎకరా ఎంత ఉంది మద్దతు ధర? ఏ మద్దతు ధర తక్కువనే ఉంది. ఎంత ఉంది? 6,000 అండి. ఎంత కావాలి? 7,000 చిల్లర పడాలి. 8,000 దాకా పడాలి. ఇంతకుముందు ప్రభుత్వంలో పంచుకుందా, ఇప్పుడు బాగుందా? ఈ ప్రభుత్వం గురించి ఏముందండి? ప్రభుత్వం గురించి ఏముంది? ఇంతకుముందు ధర ఎట్టుంది, పెట్టింది ధర? ఇంతకుముందుపై బాగుంది ధర, తక్కువనే. ఎందుకని చెప్పలేము. నువ్వేం కోరుకుంటున్నావు ప్రభుత్వం నుంచి? అధికారులు ఏమంటారు? అధికారులు ఏం చెప్పలేదండి, ఏం చెప్పలేదు అధికారులు. నీకు ఎంత కావాలి మద్దతు ధర? మద్దతు ధర 8,000 కాంచి 8,000 పడేది, మొత్తం 6,000 కాంచి 6,100 కొట్టారు. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు 2 ఎకరాలు ఉంది, కౌలుకి చేస్తామండి. ఇక్కడ తీసుకొచ్చినావు కదా, ఎంత ఉంది మద్దతు ధర? పత్తి అంటే ఇక 6,500 600 ఇక లోపల నడుతుంది. తక్కువనే నడుతుంది మార్కెట్. ఎందుకని? ఏం మరి అయ్యా మనకి ఏమరక ఖరీదారులు కేరక. ఎంత ఉంది ఇప్పుడు మద్దతు ధర? ఇంకా చెప్పాను అయ్యా 6,000 600 500 300 కాడ నుంచి నడుతుంది. ఎంత కావాలి మనకి? 7,000 పడిద్ది అని బెస్ట్ లేగా. 7,000 పడిద్ది అనేది ఆశ ఉంది కానీ పడతలా. ఎందుకని? ఇంకా ఖరీదారులు పెట్టే రేటు అదే అంటున్నారు. ఇంతకుముందు ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా? ఇంకా అది అనుకునే బీఆర్ఎస్ బాగుంది అనిపించింది. ఎందుకని? ఏమిటో వచ్చిందో తేడా. ఇంకా బెస్ట్లు కూడా అదంటే 6,600 అడుగుతుంది. ఖర్చులు వెళ్ళిపోతున్నాయి. మరి ఏం ఖర్చులు వెళ్తాయండి? తడిసి ఆగం అయ్యి 7 ఖర్చులే లేదు, అంత నష్టమే. మరి నువ్వేం డిమాండ్ చేస్తావు ప్రభుత్వం నుంచి?
అయ్యా ప్రభుత్వం ఏం కావాలనుకుంటున్నావు? ఏం కావాలనుకుంటున్నాం, రేట్లు కావాలనుకుంటున్నాం కానీ వస్తున్నాయా, రావట్లేదు. ఒక్కొక్క మొక్కజొన్న సంచి 2400. మరి మేము అమ్మబోయేట వాళ్ళకి చూడరాదు, కళ్ళ నీళ్ళు పడుతున్నాయి. రేట్లు లేవు. ఎవరు? పావడపల్లి జీకే బంజారా. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? 3 ఎకరాలు సార్. ఇప్పుడు ఎంత ఉంది మద్దతు ధర? మద్దతు ధర ఏం లేదు సార్, ఇది 5,500 అట్లా అడుగుతున్నారు, 50-500 అడుగుతున్నారు. రేటు పడలేదని కసుకుంటే అట్నే ఆఫ్ చేసినాయి దాన్ని అమ్మకుండా. ఏం చేస్తుంది, ఎంత బతిలాడినా కూడా తీసుకోవట్లే. ఎందుకని? రేటు ఏమో మరి బాగాలేదు, కాయ బాగా పుచ్చి వచ్చింది అది ఇది అంటున్నారు. దాని కొరకు అది ఆగిపోయింది. ఇయలే 41,000 అయింది దాని కూళ్ళు, 35 బస్తాలు అయింది. దానికి బూడే పరిస్థితులు లేదు. గిట్టుబాటు ధర లేకనే సార్, ఇది లేకనే ఇప్పుడు దాని కూలి అంతేనే. దీన్ని అమ్మితే 15 క్వింటాలు 13 క్వింటాలు అయిద్దాము. 41,000 రూపాయలు దానికి కూళ్ళు అయినాయి. దానికి బూటం లేదని బాధపడుతున్నాం సార్. ఏం లేదు. మరి ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లుంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం? బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు కింటా 13,000 10,000 అమ్మింది. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ రకంగా చేసింది. మరి ప్రభుత్వం చేసింది అనుకోవాలన్నా, మరి ఖరీదాలు చేసింది అనుకోవాలన్నా ఏదో అర్థం కావట్లేదు సార్. అధికారులు ఏమంటున్నారు? ఏమంటలేదు. అధికారులు ఏమంటున్నారు? అధికారులు ఇక రేట్ల గురించి వాళ్ళు ఏమంటారు సార్? ఏమన్నారు కదా, వాళ్ళకేం సంబంధం? తక్కువ మీ ఒక్కళ్ళు పోయి అడిగితే ఏమంటారు సార్? ఉన్నారు ఇప్పుడు కార్యకర్తలు వాళ్ళు పోయి అడిగితే అది ఉంటుంది లెక్క. మరి రైతులు పోయి ఎవరు పట్టించుకుంటారు సార్? ఒకళ్ళంటే ఎవరు పట్టించుకోరు కదా. రైతులు అడగంటే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి అంటే దాని మండ అమ్మడి పడి ఒక్కడిని అడిగితే ఎట్లా సార్? అంతా రైతు ఇప్పుడు ఉన్న రైతులందరికీ ఒక కమిటీ అయ్యి అడిగితే బాగానే ఉంటుంది. ఎవరు వాళ్ళు దుడుచుకుని దిగుతున్నారు, ఒక్కళ్ళే పోలేకపోతున్నాం. అదే పరిస్థితి. డిమాండ్ ఏం లేదు సార్. డిమాండ్ మాకు మద్దతు ధర 8,000 7,500 అమ్మినా కొంచెం మాకు కూళ్ళు పుడతాయి, ఒక పావుల బేడ మిగులుతాయని ఆశపడుతున్నాం. ఆశపడ్డా లేదు సార్, ముందు వచ్చే పరిస్థితిలో లేదు. మా పరిస్థితి కాడికి వచ్చింది. వల్లాపురం, వైరా మండలం వల్లాపురం. మేము 7 ఎకరాలు పత్తి వేసినాం. 7 ఎకరాలు పత్తి వేస్తే 1,00,000 రూపాయలు కూలి అయింది. 30 క్వింటాలు పత్తి అయింది. అసలు దాంట్లో కూలీలకే సరిపోతుంది తప్ప ఏం మిగలటం లేదు. అది మద్దతు ధర ఏముంది, ఇవాళ 5,000కి అమ్మారు. మద్దతు ధర 7,200 అంటున్నారు మార్కెట్లో. 7,200 పోయి 5,500 చేశారు. 5,000 కానీ కిందనే, ఇక అంత నుంచి కొట్టాల. మాకు కనీసం 7,000 పడ్డా చాలు. 7,000 అయినా బాగానే ఉంటుంది కానీ 7,000 ఏది 7,000కి కూడా లేదు. ఇంతకుముందు ప్రభుత్వం బాగుంది. ఇది అంత మాటలు చెప్పి డోళ్ళు ఇచ్చిపోయే ప్రభుత్వం తప్ప ఏమీ లేదు. ఈ ప్రభుత్వంలో ఏమి లేదు. రైతు మునిగిపోవటం తప్ప ఏమి లేదు. అధికారులు ఏం మాట్లాడరు. అధికారులు ఏం చేస్తారు? పాయింట్ రేట్ అంటే మేము పెడతాము అంటున్నారు. వీళ్ళు ఏం మాట్లాడతారు? ఇక ఇదే డిమాండ్, రేట్ కోసం మేము డిమాండ్ చేసేది. అది రేటు కావాలి. పత్తి అంతా అయిపోతుంది, కూలీలకు కూడా సరిపోవట్లేదు. 6,600 ఉంది. మరి అలా 5,000 4,500 అట్లా అడుగుతున్నారు, మరి దారుణంగా. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక ఎంతో కొంతగా అన్నట్టుగా వీళ్ళు సీట్లు ఏం చేస్తున్నారు, వాళ్ళంతే అమ్ముతున్నారు. మరి దారుణం. కూలీలో కింటాకి తీసినానికి 20 రూపాయలు, 2,000 వాళ్ళకి ఇవ్వబోతున్నాయి. ఏం మిగులుతున్నాయి? ఇంతకుముందే బాగుంది, ఇప్పుడు అంత చెత్త ప్రభుత్వం. ఏం వాళ్ళు పోయినసారే కొంచెం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇంకా అసలు వీళ్ళు మంచిగా ఉంది అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఆయన అధికారులను కొంచెం బెదిరించేది. వీళ్ళు ఏముంది అసలు ఏం పట్టించుకోవట్లే. అసలు ఏం లేదు. వస్తారు మార్కెట్ తీసుకొస్తున్నారు, వచ్చిన బత్తాలు అయితే ఎనుకుపో అన్నట్టు మరి అట్లా పడితే అట్లా అడుగుతున్నారు. ఈ రైతులు ఏం చేస్తున్నా అంతే అమ్ముతున్నారు. ఇవాళ 6,500 పట్టిద్దామని చూస్తే అసలు అడగను కానీ అడగట్లే. ఊళ్ళోనూ 6,000 అడిగారు, ఏడాది తీసుకొస్తే 5,500 అడుగుతున్నారు. ఏముంది ఘోరంగా అడుగుతున్నారు. పత్తి రఘు నా పేరు, మిగలుతండ కారేపల్లి. 2 ఎకరాలు 19 బస్తాలు తీసుకొచ్చిన. రేట్ ఏం లేదు, 6,000 అడుగుతున్నారు. ఇంకేముంది కొత్తది మద్దతు ధర జెండాపాట లేదు, ఏం లేదు, అడ్డగోలుగా కొంటున్నారు. ఇంటికాడనే 6,000 కొంటున్నారు. ఈడ వచ్చేది 6,000 ఈడ చెప్పే పరిస్థితి లేదు రైతులది. ఘోరంగా ఉంది. ఏం ప్రభుత్వం అయినా అంతే తగలబడుతుంది. డిమాండ్ ఏది రేటు పెట్టాలి, మద్దతు ధర ఇవ్వాలని. ఎందుకు పెట్టట్లేదు మరి? అది కూడా మాకు అర్థం కాకుండా ఉంది రైతులకి.